శ్రీ గురుభ్యో నమః. మనం ఇప్పుడు రామాయణంలో యుద్ధకాండ పారాయణ చేస్తున్నాము. మళ్ళా రాముడు ఇలా అంటున్నాడు, నేను, లక్ష్మణుడు, విభీషణుడు, అతని సచివులు 9, అంటే మేము 7 తప్ప మిగిలిన వారందరూ కూడా వానర రూపంలోనే ఉండాలి. మేము 7 మాత్రం మానవ రూపంలో ఉంటాము. రాముడు ఎప్పుడూ కూడా ధర్మాన్నే ఆచరిస్తాడు. తాను ధర్మంగా ఉండి ఇతరులను ధర్మంలో నిలబెడతాడు. అయితే యుద్ధానికి వెళ్లే ముందు రావణాసురుణ్ణి సీతమ్మ అపహరించి తెచ్చి రావణాసురుడు సీతమ్మను అపహరించి తెచ్చి ఎంత దుర్మార్గుడైనా కూడా మరొక్క అవకాశం ఇస్తే మారతాడేమోనని అంగదుడిని దూతగా రావణుని దగ్గరకు పంపిస్తాడు. అంగదుడు రావణుని దగ్గరకు వెళ్ళి, నేను వాలి కుమారుడిని, నా పేరు అంగదుడు, రామునికి దూతను, నా ప్రభువు శ్రీరామచంద్రుడు నీకు ఒక మంచి మాటలు చెప్పడానికే నన్ను పంపించారు. నీ బంధుమిత్ర పుత్ర పరివారంగా కూడా లంకాపురాన్ని నాశనం చేయడానికి మా సైన్యం సిద్ధంగా ఉన్నారు. నీవు సీతమ్మని అప్పగిస్తే నీతో యుద్ధం మాని నిన్ను విడిచి వెళ్ళిపోతారు అని రాముని మాటగా చెప్పాను అని అంటాడు. ఆ మాటలు విని రావణుడు నిప్పులు తొక్కిన వాని వలె ఎగిరి 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 ఎవరక్కడ, వీడిని పట్టి బంధించండి అని అరుస్తాడు. వీడిని చంపేయండి అని అరుస్తాడు. అయినా అంగదుడు భయపడకుండా మరలా అని ధార్మికంగా అనుసరించాలి అని సత్పురుషులతో సహవాసం ఎప్పుడూ కూడా విడిచిపెట్టకూడదు అలా అని నిలబడ్డాడు. లంకలో 100 మంది వచ్చి ఇంతలో అక్కడికి 100 మంది వచ్చి అంగదుడిని పట్టుకున్నారు. వారందరితో సహా ఒక్క ఊపున పైకి లేచి అక్కడి నుండి క్రింద పడేశాడు వాళ్ళందరినీ కూడా. వారంతా చనిపోయారు. వానర సైన్యం అంతా కూడా ఒక్కసారిగా లంకాపట్టణము పైకి వచ్చి చుట్టుపక్కల ఉన్న పర్వతాల మీద, చెట్ల మీద, రాజప్రాసాదాల మీద అటు ఇటు తిరుగుతూ చెట్లను పెరికి భవనాల మీదకి విసురుతూ పర్వత శిఖరాలను పిండి చేస్తూ కోటగోడల పక్కన ఉన్న నీటి కాలువలను చూశారు. కోటగోడ చుట్టూ కూడా పెద్ద నీటి కాలువ ఉంటుంది. అది చాలా లోతుగా ఎక్కువ నీటితో కూడి ఉంటుంది. ఎప్పుడూ కూడా రాజ్యానికి శత్రువులు వస్తే వారు అది దాటి లోపలికి వచ్చే లోపే రాజు ఆ శత్రువులను పసిగట్టి యుద్ధానికి సిద్ధం అవుతాడు. ఆ నీటి కాలువలను చెట్లతో రాళ్లతో నింపేసి కోటగోడలను తమ పిడిగుద్దులతో పడవేస్తున్నారు ఈ వానరులంతా కూడా. ఆ నీటి కాలువల్ని అగర్తలు అని అంటారు. ఈ వానరులంతా కూడా లంకానగరాన్ని ధ్వంసం చేస్తూ పెద్ద పెద్ద గర్జనలు చేస్తూ శ్రీరామచంద్రునికి జై అంటూ జై జయధ్వానాలు చేస్తున్నారు. తూర్పున కుముదుడు 10 కోట్ల వానరాలతో ఉండి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. అలాగే దక్షిణాన శతవధి 20 కోట్ల వానరాలతో ఉండి రాక్షసులతో యుద్ధం చేస్తున్నాడు. అలాగే పశ్చిమాన సుషేనుడు 60 కోట్ల వానరాలతో ఇంద్రజిత్తుతో యుద్ధం చేస్తున్నాడు. ఉత్తరమున రామలక్ష్మణులు, సుగ్రీవుడు, వీరితో రావణాసురుడు కూడా ఉండి మాయాయుద్ధం చేస్తున్నారు. మాయాయుద్ధం చేసే వాళ్ళని ఊహించడం చాలా కష్టం. గవాక్షుడు రామునికి, ధూమ్రాక్షుడు లక్ష్మణుడికి సహాయం చేస్తున్నారు. లోపల నుంచి చాలా భయంకరమైన రాక్షసులు బయటకు వస్తూనే ఉన్నారు. వానరులందరూ కూడా వారిని సంహరిస్తున్నారు. రామరావణ యుద్ధము విశ్వ కళ్యాణ యజ్ఞం. లోకాన్ని నశింపజేసే రాక్షసులందరూ కూడా లంకాపట్టణమే చేరారు. ముందుగా ఈ రాక్షసులందరి సంహారం జరగాలి. యుద్ధంలో నీలుడితో నికుంభుడు, సుగ్రీవునితో ప్రహస్తుడు, అలాగే లక్ష్మణునితో విరూపాక్షుడు,
రాముడితో అగ్నికేతువు, రశ్మికేతువు, శత్రుఘ్ను సుతఘ్నునితో వజ్రముష్టితో మైంధుడు, దివిధుడు, సుషేనుడు, అలాగే విద్యున్మాలి, ఇలా భయంకరమైన యుద్ధము జరిగింది. వీరందరినీ కూడా సంహరించడానికి సంహరించాకే రావణుడిని చంపాలి. అతని కుమారుడు ఇంద్రజిత్తు, రావణుడి కుమారుడు ఇంద్రజిత్తు చాలా ప్రమాదకరమైన వాడు. రావణుని తమ్ముడు కుంభకర్ణునితో యుద్ధము చాలా కష్టం. యుద్ధం మాట దేవుడెరుగు. ముందు అతను కనిపించిన వాళ్ళందరినీ తినేస్తాడు కనుక అతనితో యుద్ధము ఎంత కష్టమో ఆలోచించండి. ఇలా యుద్ధం చేస్తూ ఉండగా విభీషణుడి సచివులలో ఒకడైన సంపాతి ప్రజంగాసురుడు అనే రాక్షసుణ్ణి, జంబుమాలి అనే రాక్షసుణ్ణి హనుమ సంహరిస్తారు. గజుడు అనే వానర యోధుడు తపనాసురుడు అనే రాక్షసుణ్ణి యుద్ధంలో చంపాడు. ఇలా జరిగిన యుద్ధంలో సూర్యాస్తమయం అయింది. ఆ యుద్ధం నిలిపేశారు. రాక్షసులు రాత్రివేళ యుద్ధం చేస్తూ ఉంటారు, కానీ వారు అధర్మ యుద్ధము చేస్తారు. ఎవరితో యుద్ధం చేస్తున్నారో, ఎవరితో చంపబడుతున్నారో కూడా తెలియదు. రామచంద్రమూర్తి ఇంతకు ముందే తెలిపారు. ఇంతకు ముందే వదిలిన బాణాలన్నిటి కాంతి బంగారు రంగులో వెలుతురు వెదజిమ్ముతూ వానరములందరికీ కూడా త్రోవ చూపిస్తున్నాయి. ఇంద్రజిత్తు చీకటిలోనే యుద్ధం చేస్తున్నాడు. ఇతడు కనపడకుండా యుద్ధం చేస్తాడు. మేఘాలలో నుండి మండలాకారంలో బాణాలు వేసి యుద్ధం చేస్తాడు. అంగదుడికి ఇంద్రజిత్తుకి కూడా చీకటిలోనే యుద్ధం జరుగుతున్నది. అంగదుడు చాలా బలశాలి, పర్వతాకారుడు. అంగదుడు ఒక్క దూకు దూకి ఇంద్రజిత్తు మీదకి వెళ్లి అతని గుర్రాలను పడగొడతాడు. ధనుర్వేదంలో ఉన్న ఏ అస్త్రము చేత కూడా ఇంద్రజిత్తు కట్టుబడడు. రామలక్ష్మణులు, ఋషులు అందరూ కూడా అంగదుడిని ప్రశంసించారు. వెంటనే ఇంద్రజిత్తు అంతర్ధానమై మరల ఒక కొత్త రథాన్ని సృజించుకొని మేఘంలోనికి వెళ్లి అక్కడ నుండి బాణాలు వేస్తున్నాడు. ఇంతలో సుగ్రీవుడు ఆకాశంలో వేగంగా వెళ్ళగలిగే ఒక వానర వీరుల్ని 10 మందిని పిలిచి, వారు సుషేనుని కుమారులు 2, అలాగే నీలుడు, అంగదుడు, శరభుడు, వినతుడు, జాంబవంతుడు, వృషభుడు, శానప్రస్థుడు, వృషభస్కందుడు, ఈ 10 మందిని మీరు మీ వేగంతో ఆకాశంలో మేఘాలలో ఉన్న ఇంద్రజిత్తు ఎక్కడ ఉన్నాడో తెలుసుకోండి అని అనగా వారు ఆకాశం అంతా కూడా వెతకసాగారు.